బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి స్థానికంగా ఆందోళన నెలకొంది. మల్కీపురం మండలం ఇరుసు మండలంలో కలకలం రేగుతోంది. జనం భయాందోళనలో ఉన్నారు. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వర్క్ అవర్ రిగ్గుతో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. క్రూడ్తో కూడిన గ్యాస్ భారీ ఎత్తున పైకి వచ్చింది. పొగమంచు మాదిరి గ్యాస్ గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. ఇరుసుమండ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. 1995 జనవరిలోనే పాసర్లపూడిలో బ్లోడ్ సంభవించింది. 2014లో నగరంలో బ్లోడ్ జరిగింది. సో మొత్తంగా మరలా ఇప్పుడు ఆ దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. భయంకరంగా పొగ వ్యాపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుంటున్నారు. ఫైర్ సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంట వ్యాపించడంతో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండగానే పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోతుందా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే పూర్తిగా ఆ ప్రాంతమంతా మంటల్లో చిక్కుకున్నట్టుగా ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున పొగ వ్యాపించాయి. ఫైర్ ఇంజన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఏ విధంగా ఆ మంటలను అదుపులోకి తీసుకురావాలనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. స్క్రీన్పై మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇటు పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడి నుంచి వచ్చేస్తున్న దృశ్యాలైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ప్రస్తుతం పరిస్థితి చూస్తే చాలా భయానకంగా కనిపిస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? అధికారులు ఏం చేయబోతున్నారు? మొత్తంగా పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినప్పుడు పొగమంచుల గ్రామాలను గ్యాస్ చుట్టేసిన పరిస్థితి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తున్నాయి. కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఫైర్ ఇంజన్లను కూడా అక్కడి నుంచి తరలివేస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం 45 అడుగుల ఎత్తు 45 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు కూడా మంటలు ఈ బ్లోఅవుట్ అయినటువంటి ప్రాంతంలో ఎగసిపడుతూ ఉన్నాయి. అధికార యంత్రాంగం మొత్తం కూడా కోనసీమ జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్థాయిలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో దీన్ని అదుపు చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు అయితే ఇంకా మొదలు కావాల్సి ఉంది. నరసాపురంలో ఉన్నటువంటి ఆర్సీఎం టీం వచ్చి పరీక్షించాల్సి ఉంది. అంటే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ నరసాపురంలో ఉన్నటువంటి ఆర్సీఎం టీం ఘటనా ప్రదేశానికి వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా నార్మల్ పరిస్థితికి తీసుకురావాలన్న సిచ్యువేషన్ లో అయితే ఈ ఆర్సీఎం టీం పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం నరసాపురంలో ఈ టీం బయలుదేరడం జరిగింది. ఘటనా ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఎగసి పడుతున్నటువంటి మంటలను ఏ విధంగా ఆర్పాలన్న దాని మీద టీం సజెషన్స్ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఘటనా ప్రదేశంలో ప్రజలకు ఎలాంటి ప్రాణహాని లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ రాహుల్ మీనా కూడా ఘటనా ప్రదేశానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఇసురు మండ గ్రామం ఉందో ఆ గ్రామంలో ఒక ఎలక్ట్రికల్ మైకులతో గ్రామాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి ఆ గ్రామంలో ఇప్పటికే ప్రచారం అధికారులు మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే బ్లో అయినటువంటి సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం పొగమంచులా కమ్మేసిందో, ఎప్పుడైతే భారీ శబ్దంతో బ్లాస్ట్ అయ్యి ఒకసారిగా మంటలు వేగసిపడ్డాయో ఈ చుట్టూ ఉన్నటువంటి పొగమంచు పోయి మంటలుగా మారడం జరిగింది. ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలను కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అయితే మంటలు వ్యాప్తి చెందిన తర్వాత ప్రమాద స్థాయి తగ్గుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. గ్యాస్ మొత్తం వెలువడి ఉంటే మాత్రం చుట్టూ ప్రమాదం ఉండేది, కానీ ఇప్పుడు ఆల్రెడీ మంటలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ చుట్టూ ఎక్కడైతే బ్లో అయినటువంటి ప్రాంత పరిధిలోనే ఈ ప్రభావం కనిపిస్తుంది అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే భారీ స్థాయిలో మంటలు ఎగసిపడడం, ఈ లోపల భూమిలో నుంచి ఎగసిపడుతున్నటువంటి గ్యాస్ మంట రూపంలో పైకి ఎగదనడంతో దీన్ని తగ్గించేందుకు కొంత సమయం పడుతుంది. 1995లో అయితే అప్పుడు 65 రోజుల సమయం పట్టింది దీన్ని తగ్గించడానికి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అదేవిధంగా స్వతంత్రంగా కూడా వీటిని తగ్గించే విధంగా మన ఏజెన్సీ సిబ్బందికి కూడా కొంత అవగాహన ఉంది. అందువల్ల 1-2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మల్కీపురం మండలంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం కావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఈ ఇసురుమండ గ్రామం కావచ్చు, అదేవిధంగా లక్కవరం, చింతపల్లి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజలకైతే ఎలాంటి ప్రాణహాని ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఈ కొబ్బరి తోటలు, అదేవిధంగా
ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటన అనేది అనుకోని విధంగా జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిలో ఉన్నటువంటి బావి ఆగిపోవడం, దాన్ని తిరిగి వర్కౌట్ చేసేందుకు డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ చెందినటువంటి వర్క్ అవర్ రిగ్ పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా రివర్స్ కిక్ అయ్యి ఈ విధంగా మొదట క్రూడ్ ఆయిల్ రావడం, ఆ తర్వాత గ్యాస్ లీక్ అవడం, ఆ తర్వాత బ్లాస్ట్ అవడం, ఇదంతా కూడా కోనసీమ జిల్లాలో ఒక కుదుపుగా మారింది. గతంలో కూడా ఇలా 4-5 సార్లు బ్లాస్ట్ అయినటువంటి అనుభవం కోనసీమ జిల్లాకు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి దీని మీద కొంత అవగాహన ఉన్నటువంటి సందర్భంలో ప్రజల ప్రాణహాని లేకుండా ఈ గ్యాస్ బ్లో అవుట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం అధికారుల యంత్రాంగం పనిచేస్తుంది. ఓఎన్జీసీకి అధికారులకు అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో కోనసీమ జిల్లా వాసులు నిరసనలు చేస్తున్నటువంటి విధానం ఉంది. అనేక ఉద్యమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట పైప్ లైన్ లీక్ అవడం, ఇలా బ్లో అవుతున్నటువంటి సందర్భాలు కోనసీమ జిల్లాలో కొంత ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన కూడా స్థానికంగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఎగసిపడుతున్నటువంటి మంటలన్నీ తగ్గించేందుకు ప్రస్తుతం ఓఎన్జీసీ ఎమర్జెన్సీ టీం ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొదట ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో అక్కడ బ్లాస్ట్ అవుతుందన్న అంచనాతో 2-3 అగ్ని ప్రమాదక వాహనాలతోనే ఘటనా ప్రదేశానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వీరంతా కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో ఇది స్థానిక అధికారులు కాదు, ఎమర్జెన్సీ టీం చేయాల్సినటువంటి పని కావడంతో వారంతా కూడా ఎమర్జెన్సీ టీం ను అలర్ట్ చేశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా తగ్గుముఖం తీసుకువచ్చి ఆ బోరుబావి నుంచి ఏవైతే మంటలు ఎగసిపడుతుందో దాన్ని తగ్గించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వంశీ, రైట్. గణేష్, చూస్తున్నాం మొత్తంగా అంటే అక్కడి నుంచి ఫైర్ సిబ్బంది కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఓఎన్జీసీ అధికారులే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారా? మనం చూస్తున్నాం మంటలు ఒక్కసారిగా ఎగిసిపట్టడంతో ఫైర్ ఇంజన్లను కూడా అక్కడి నుంచి తరలించి వేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా కోనసీమ అంటేనే ముందుగా మనకు కొబ్బరి చెట్లు గుర్తొస్తూ ఉంటాయి. సో ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకపోయినా పెద్ద ఎత్తున పంటలకైతే నష్టం వాటిల్లే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో అధికారులు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో పచ్చని కోనసీమ ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితుల వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే ఆనవాళ్లు ఆకృతిని కోల్పోతున్న పరిస్థితి. సో దీనిపై అధికారులు ఏమైనా స్పందించి ఒక శాశ్వత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అసలు గ్రామస్తుల డిమాండ్ ఏంటి? ఇది ఊహించని విధంగా అప్పుడప్పుడు ఇలాంటి బ్లో అవుట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ సంబంధించినటువంటి బోర్బావులు ఉంటాయో అవి పనిచేస్తూ సడన్ గా ఆగిపోతూ ఉంటాయి పూడికల వల్ల. మళ్ళీ తిరిగి వాటిని పునరుద్ధరించాలంటే, దీన్ని ఉత్పత్తి జరగాలంటే వాటిని అంటే సరి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఓఎన్జీసీ సంస్థకి అటాచ్డ్ గా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి అంటే ముందస్తుగా ఓఎన్జీసీ కావచ్చు, లేదంటే ఇలాంటి డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ సిబ్బంది కావచ్చు, ఇది ఊహించని విధంగా జరిగినటువంటి ప్రమాదంగా వారు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వెళ్ళినా కూడా ఈ బ్లాస్ట్ కావడంతో వారు దూరంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అగ్నిమాపక వాహనాలు కూడా చుట్టూ ఏదైనా ఒకవేళ ప్రజలకు ప్రాణహాని జరిగినా, లేదంటే హౌసెస్ ఏమైనా తగలబడినా వాటిని మంటలు ఆర్చేందుకు ప్రయత్నం చేయడానికి, అదేవిధంగా గ్యాస్ ఎక్కడైతే లేక మంటలు వ్యాప్తి చెందుతుందో వాటిని అరికట్టేందుకు వీటిని తొలి తీసుకొచ్చారు. కానీ ఇది ఎమర్జెన్సీ టీం నిపుణుల బృందం పర్యవేక్షణ చేసిన తర్వాత జరగాల్సినటువంటి పరిస్థితుల మీద ప్రస్తుతం అధికారులు సమీక్ష జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఎంపీతో పాటు కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా వీరంతా కూడా ఓఎన్జీసీ సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు. నర్సాపురం నుంచి ఆర్ఎంసీ టీం వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించిన తర్వాత ఎగసిపడుతున్నటువంటి మంటలను తగ్గించేందుకు ఈ టీం సూచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో 95లో అయితే విదేశీ నిపుణుల సహకారంతో వీటిని బ్లో అవుట్ ని అదుపులోకి తీసుకొచ్చారు దేవరలంకలో. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే గ్రామం ఉందో ఇక్కడ ఇసురుమండ గ్రామంలో ఎగసిపడుతున్నటువంటి మంటలను స్థానిక అధికారులే కంట్రోల్ చేస్తారా లేదో చూడాల్సి ఉంది. గతంలో 1997లో రావులపాడులో దేవరపల్లి బ్లో అవుట్లు అయితే ఈ విధంగా ప్రమాదం సంభవించి దాని అంతటా అదే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా దీని అంతటా అదే ఆగిపోతుందా, లేదంటే అధికారులు శ్రమించి, నిపుణుల బృందం శ్రమించి దీన్ని ఆర్పాల్సి ఉందనేది మాత్రం టెక్నికల్ టీం వచ్చిన తర్వాత చూడాల్సింది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి గ్యాస్ మొత్తం పైకి ఎగజిమ్ముతూ మంట రూపంలో పైకి తన్నుతూ ఉంది కాబట్టి లోపల ఎంతవరకు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయనేది మాత్రం నిపుణుల బృందానికి అవగాహన ఉంటుంది.
అప్పటి వరకు కూడా నిపుణులను ఎప్పుడైతే వచ్చిన తర్వాత దీని మీద పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే చుట్టుపక్కల గ్రామాల్లో అంటే ఒక దండోరా మాదిరి ఖాళీ చేయాలని చెప్తూ ఉన్నారు ప్రజలకు. అధికార యంత్రాంగం కూడా ఇప్పుడే అప్రమత్తం అయింది. నిపుణుల బృందం వచ్చిన తర్వాత దీని మీద వర్కౌట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, ప్లీజ్ హోల్డ్. విజయ్ ప్రసాద్ గారు, చూస్తూ ఉన్నాం 50 అడుగుల మేర భారీ ఎత్తున పైకి మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి. 1995లోను 2014లోను ఇటువంటి ఘటనలు అయితే జరిగాయి. నిపుణులు వస్తే కానీ ఇప్పుడు ఈ మంటలను అదుపు చేయలేమని చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? అయ్యా, నా పేరు సెరల్ల విజయ్ ప్రసాద్. మరికవరం మండలం ఇరుసమండ గ్రామంలో లక్కవార గ్రామానికి సరిహద్దులో ఈ బ్లాస్ట్ జరిగిందండి. అక్కడ ఓఎన్జీసీ రిగ్ బ్యాచర్గా మిస్ఫైర్ అయ్యి గ్యాస్ భారీగా లీక్ అవడంతో కాసేపటికే అది ఫైర్ అయిపోతుందని గమనించిన అధికారులు అక్కడి నుంచి పారిపోయి ఎవరి ప్రాణాలు చెట్టుబట్టి పారిపోయి ఇది మన వల్ల అయ్యే పని కాదు, ఇది దానికి నిపుణులు వస్తే కానీ నేను చేయాలని వచ్చేది ఎవరికైనా పారిపోవడంతో కాసేపటికి అది మిస్ఫైర్ అయిపోయి ఆ 100 అడుగులు ఎత్తు భారీగా ఆ సౌండ్లు 5 కిలోమీటర్ల వరకు అంటే లక్కవరం, బట్టిలంక, చింతలపల్లి, బొబ్బలపాలెం, గోడపల్లి వరకు ఈ శబ్దాలు వినపడుతుంది. జనాల చుట్టుపక్కల చాలా ఇల్లు తాళలేసి పారిపోయారు సార్. ఐన్యూస్ వేదికగా అక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని మనం కూడా చెప్తూ ఉన్నాం. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? అంటే మీకు అక్కడ స్థానికంగా పరిస్థితుల అవగాహన ఉంటుంది. అవును సార్, మాకు బాగా దగ్గర ప్లేసే. మాకు అందరూ కావాల్సిన బంధువులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటికే ముందు పైన ముందే విపరీతమైన స్మెల్, గ్యాస్ స్మెల్ రావడం భయం అయ్యి ఎవరికి వాళ్ళు తమ ప్రాణాలు పట్టుకుని కళ్ళు బోర్లు వేసి ఆడలతో సహా ప్రాణాలు పారిపోయారు. ఇప్పటికే పారిపోయిన కాసేపు బ్లాస్ట్ అయిపోయింది సార్. ఇది బ్లాస్ట్ అయిపోయి పెద్ద పెద్ద సౌండ్స్, మంటలో వేడి వచ్చేయడంతో సుమారు షాపులు, విద్యా సంస్థ కూడా మూసేశారు సార్. 4 గ్రామాల చుట్టుపక్కల విద్యా సంస్థలు, స్కూల్స్, ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ కూడా మూసేసి వ్యాపారం వాళ్ళ చుట్టూ ప్రస్తుతం పారిపోయారు సార్. దాన్ని ఉన్నతమైన అధికారులు వస్తే కానీ మేము ఏం చేయలేమని అక్కడ స్థానిక అధికారులు చెప్పేది జరిగింది సార్. ప్రస్తుతం 1995లో 2014లో కూడా ఇలానే బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లోట్స్ కి సంబంధించి అంటే ఎంతసేపు, అంటే ఎన్ని రోజులు ఈ మంటలు ఎగిసిపడ్డాయి? అప్పుడు పరిస్థితులు ఒకసారి ఏమైనా మీకు అవగాహన ఉందా? నేను బయటకు చూసాను సార్. 3 నెలల్లో ఆ చూడటానికి కొన్ని వేల మంది వెళ్ళారు. 3 నెలలు అయితే కానీ అవలపోయారు. తర్వాత ఏమో ఒకసారి ఏమో మాకు గొల్లపాలెం, మలికిపురం గొల్లపాలెంలో జరిగింది. తర్వాత ఒకసారి తాటిపాకలో మిస్ఫైర్ అవడం కొన్ని వేల మంది జనం చనిపోవడం జరిగింది. ఇది 3వ 4వ సర్వ అప్పుడైంది. సో ప్రతిసారి ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు రావటం, ఏదో ఒక చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కూడా ఫలించిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇది సర్వసాధారణం అయిపోయిన పరిస్థితుల్లాగా ఉందా? అసలు ఏంటంటే ఓఎన్జీసీ అధికారులు అసలు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఎప్పుడు? ఎప్పుడు వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు తీసుకెళ్లిపోవడం తప్ప సార్. నేను చెప్తాను సార్, కనీసం మా ఇంటి పక్కన శృంగారపాడు నుంచి రోజు కొన్ని 100 ట్యాంకర్లు చీరలు పట్టుకెళ్తుంటారు. ఎప్పుడు పాడైపోయి కంకర కూడా వేసిన పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఎవరిని పట్టించుకోరు సార్. కంటైనర్ వెళ్తుంటే ఎవరిని పట్టించుకోరు, గ్యాస్ ఎవరిని పట్టించుకోరు. ఇలా మిస్ఫైర్ అయినప్పుడు మాత్రం వస్తారు, మేము చేస్తా ఉంటాం, మళ్ళీ పట్టించుకోరు. ఎన్నోసార్లు దీని మీద ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం, రోజు గంటగా పడుకున్నాం, బావి దగ్గర పడుకున్నాం, ఓజీ దగ్గర ఎంతో ఆలోచన చేసాం. వాళ్ళు ఏమీ పట్టించుకోరు సార్. జనాన్ని చంపేయడం తప్ప ఏమీ లేదు సార్. వాళ్ళు మాకైతే ఎటువంటి ఉపయోగం ఓఎన్జీసీ గెలవాలి ఏమీ లేదు సార్. ఎంపీ అక్కడే ఉన్నారు, పోలీస్ అధికారులు అక్కడే ఉన్నారు, కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడే ఉండి ఇప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. సో ప్రజలకు ఏమైనా అలర్ట్స్ వస్తున్నాయా? ఆ గ్రామాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏమైనా సందేశాలు అందుతున్నాయా? వాళ్ళని తరలించేందుకు అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అధికారులు ఏమి చేయకుండా సార్, ఎవరి ప్రాణాలు వాళ్ళు ఎప్పుడైతే బ్లాస్ట్ సౌండ్ భారీగా వచ్చిందో, మంటలు ఇష్టపడుతున్నాయో, ఎప్పుడైతే గ్యాస్ స్మెల్ చూసి ఆ చుట్టుపక్కల 200-300 కుటుంబాలు, 400 కుటుంబాలు పారిపోయారు సార్. కావాల్సిన వెళ్ళిపోయారు నుంచి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మరలా మాట్లాడదాం మనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి స్థానికంగా ఆందోళన నెలకొంది. మలికీపురం మండలం ఇరుసుమండల్లో కలకలం రేగుతోంది. జనం భయాందోళనలో పరుగులు తీస్తున్నారు. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వర్క్ అవర్ రిగ్గుతో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. క్రూడ్తో కూడిన గ్యాస్ భారీ ఎత్తున పైకి వచ్చింది. పొగమంచు మాదిరి గ్యాస్ గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. ఇరుసుమండ గ్రామంలో భయాందోళనలు నెలకొన్న పరిస్థితి. ఇక 1995 జనవరిలోనే పాసర్లపూడి తరహాలోనే మరోసారి బ్లోఅవుట్ సంభవించింది.
ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అంచూరి గారు ఆర్కిటెక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంచూరి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, మొత్తంగా చూస్తున్నాం పెద్ద ఎత్తున గ్యాస్ బ్లోఅవుట్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా అసలు ఈ మంటలను అదుపు చేయడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు? అంటే ప్రాక్టికల్ గా స్పీకింగ్ ఏంటంటే ఇది మంట ఒక ప్రభావం ఎంత ఉంది అనేది సిబ్బందులు చూసిన తర్వాత ఎక్కువ అండి. ఎలా అంటే ఎప్పుడైతే ఇటువంటి గ్యాస్ లీకేజ్ అవుతుందో దానికి కావలసిన సంబంధించిన సిబ్బందులు అంటే డిజాస్టర్ మిటిగేషన్ లో డిపార్ట్మెంట్స్ కానీ మిగతా సంబంధులు కానీ అవి అనలైజ్ చేసుకొని చేస్తారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాస్ లీకేజ్ అంటే ఇది ఫైర్ డైరెక్ట్ కిల్ చేయదండి. ఇక్కడ ఇటువంటి గ్యాసెస్ ఎప్పుడైతే మనం శ్వాస నలికలు కానీ మన బాడీలో పోతుందో కొంత ఊపిరి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ మనము అక్కడ ఉన్న వాళ్ళు అంటే టెన్షన్ పడకుండా ఫస్ట్ ఎయిడ్ లాగా అక్కడ మనం కాపాడుకునే ప్రయత్నం చేసుకొని అంటే ఉన్న చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు కానీ సిబ్బందులు కానీ ఇమీడియట్లీ మనం వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రాణ నష్టం కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఆస్తి నష్టం ఒకటి అయితే ప్రాణ నష్టం ఒకటి. సో మనం ఇన్హేలింగ్ చేసేటప్పుడు అంటే స్మోక్ నార్మల్లీ కిల్స్ అండి. స్మోక్ అనేది చాలా డేంజర్ కాబట్టి కిల్ అవుతుంది. అటువంటి గ్యాసెస్ కూడా కొంచెం పాయిజనస్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి మనం బయటపడడానికి ఏవైతే అవకాశాలు ఫస్ట్ ఉన్నాయో అవి చేయాలండి. తర్వాత ఈ మంట ఆపడానికి కూడా అంటే ఏదైతే మనం ఓన్లీ వాటర్ తో కానీ దీంతో కాకుండా వాళ్ళకి కావాల్సిన గ్యాసియస్ తోటి చేయాలి కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే అదుపులో రావడానికి అవకాశం ఉంటుందండి. మనతో మాట్లాడేందుకు గంటి హరీష్ మధుర్ గారు అమలాపురం ఎంపీ అందుబాటులో ఉన్నారు.